ఓవర్‌హర్డ్ వర్సెస్ ఈవ్స్‌డ్రాపింగ్. ఎప్పుడైనా విన్నారండి ఈ 2 వర్డ్స్? వినకపోతే ఈరోజు తెలుసుకుందాం. వాటి మీనింగ్ ఏంటి? వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ స్వాతి టీచర్. మరి ఓవర్‌హర్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాము. ఓవర్‌హర్డ్ అంటే యాక్సిడెంటల్‌గా ఎవరైనా మాట్లాడుకుంటుంటే వింటాం కదా! దాన్ని ఓవర్‌హర్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ 2 పీపుల్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, మీరేదో పనుండి అటెళ్లారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సడన్‌గా యాక్సిడెంటల్‌గా విన్నారనమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని. అది ఓవర్ హియరింగ్ అంటారు. ఓవర్ హర్డ్ పాస్ట్ టెన్స్‌లో. ఓవర్ హియరింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్‌లో అంటారనమాట. ఐ ఓవర్ హర్డ్ దెమ్. నేను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో యాక్సిడెంటల్‌గా విన్నాను అని చెప్పడానికి ఐ ఓవర్ హర్డ్ దెమ్ టాకింగ్ అబౌట్ సమ్ టాపిక్. ఏదైనా కావచ్చు. ఐ ఓవర్ హర్డ్ దెమ్ టాకింగ్ అబౌట్ ద ఇన్‌స్టిట్యూషన్. ఐ ఓవర్ హర్డ్ దెమ్ టాకింగ్ అబౌట్ మీ. అంటే నా గురించి వాళ్ళు మాట్లాడుకోవడం యాక్సిడెంటల్‌గా నేను విన్నాను అనొచ్చనమాట పాస్ట్ టెన్స్‌లో. ఇంకా ఇంకొక వర్డ్ ఈవ్స్‌డ్రాపింగ్. ఈవ్స్‌డ్రాపింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటెన్షనల్‌గా వింటాం సీక్రెట్‌గా పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినడాన్ని ఈవ్స్‌డ్రాపింగ్ అంటారనమాట. మరి ఓవర్‌హర్డ్ అన్నప్పుడు మనం ఇంటెన్షనల్‌గా వినమండి. మనం యాక్సిడెంటల్‌గా విన్నదాన్ని ఓవర్‌హర్డ్. మరి ఈవ్స్‌డ్రాపింగ్ అన్నది ఇంటెన్షనల్‌గా సీక్రెట్‌గా వినడాన్ని ఈవ్స్‌డ్రాపింగ్ అంటారు. ఐ ఈవ్స్‌డ్రాప్డ్ ఆన్ దెమ్ అంటే నేను సీక్రెట్‌గా విన్నాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. వై ఆర్ యూ ఈవ్స్‌డ్రాపింగ్ ఆన్ మీ? వై ఆర్ యూ ఈవ్స్‌డ్రాపింగ్ ఆన్ మీ? నేనేం మాట్లాడుతున్నానో నువ్వెందుకు సీక్రెట్‌గా వింటున్నావు అని అనొచ్చనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఓవర్‌హర్డ్ అంటే ఇంటెన్షనల్‌గా వినము, యాక్సిడెంటల్‌గా వింటాము. మరి ఈవ్స్‌డ్రాపింగ్ అంటే సీక్రెట్‌గా కావాలని వినడం అనమాట. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.